రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తూ రైతును రాజుగా నిలబెట్టింది మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియానో మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. వాటిని కూడా సరైన రీతిలో సప్లై చేయడం లేదు. ఇవాళ గతంలో పోయినసారి వానాకాలంలో వడ్లు కొంటే అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు అనేది ఒకసారి మనం బేరీజ్ చేసుకుంటే 50% కొనడం జరిగింది. మొన్న ఇప్పుడు ఈ యాసింగ్లో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు కూడా చేతులు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినంతనే మేము కొంటాం, అంతవరకే పరిమితం అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. మొన్నటి రోజు 15 రోజుల కింద ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ మంత్రిగా, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఎంత పండించినా కానీ గింజ కూడా పోకుండా కొంటాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది 15 రోజుల కింద. ఈనాడు చూస్తూ ఉంటే రోడ్ల పంటి మొత్తం టోటల్గా రైతులంతా కూడా నిద్రలు ఇళ్లలో లేకుండా రోడ్ల మీద వండుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు.